ఇప్పుడు మీరు టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్న ఈ అబ్బాయిని క్రికెట్ మింగేసింది. క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలను హరించింది. గుంటూరు కొండుబొట్లవారిపాలెంలో హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న లీలాధర్ తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆట ఆడుతున్న క్రమంలో బలంగా వచ్చిన క్రికెట్ బాల్ ఛాతీకి తగిలింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రథమ చికిత్స జరిపిన ఫలితం లేకుండా పోయింది. నిమిషాల వ్యవధిలోనే చనిపోయాడు. క్రికెట్ సరదా బాలుడి ప్రాణాలు తీయడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసేసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లవారిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండుబొట్లవారిపాలెంలో హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న లీలాధర్ తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆట ఆడుతున్న సమయంలో బలంగా వచ్చిన క్రికెట్ బాల్ ఆ పిల్లాడి ఛాతీకి తగిలింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రథమ చికిత్స జరిపిన ఫలితం లేకుండా పోయింది. నిమిషాల వ్యవధిలోనే ఆ బాలుడు చనిపోయాడు. క్రికెట్ సరదా బాలుడి ప్రాణాలు తీయడంతో వారి కుటుంబంలో విషాదం అలముకుంది. క్రికెట్ ఓ బాలుడి ప్రాణం తీసిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లవారిపాలెంలో 4వ తరగతి చదువుతున్న లీలాధర్ తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. ఆడుతున్న సమయంలో బలంగా వచ్చిన బాల్ ఆ పిల్లాడి ఛాతీకి తగిలింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్కూల్లో ఆడుకుంటుంటే బాల్ తగిలి పడిపోయాడు. నీళ్ళు జల్లి లేపాము. లేపిన తర్వాత మళ్ళీ లేచి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ లేచాడు. మళ్ళీ పడిపోయాడు. అట్ట 3 సార్లు లేచిన తర్వాత అన్న వాళ్ళకి చెప్తే అన్న వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు. తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు అని చెప్పారు. అంతకుముందు ఎప్పుడు ఆడుతుంటారు? అక్కడే ఆడుకుంటారు. ఎప్పుడు పిల్లాడి ఇంటికి వచ్చి అప్పుడే వెళ్ళాడు. ఇప్పుడే వస్తున్నానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి బాల్ తగిలిందని చెప్పారు. చదివి చచ్చిపోయాడు. ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మన శ్రీరామనవమి పండుగ రోజు కూడా చాలా పనులు చేశారు. అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అట్లాగే రోజు ఆడుతూ ఉంటారు, యాక్టివ్గా ఆడుతూ ఉంటారు. దగ్గరగా ఉంచడం వల్ల బాల్ తగిలి పడిపోయాడు. మమ్మల్ని పిలిచేటప్పటికి మేము ఊపిరి అందించి నొక్కినా కానీ లెగ్స్ పడిపోవడం జరిగేది. ఇట్లా చనిపోవడం చాలా బాధగా ఉంది అందరికీ. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నిన్న బాలుడి ప్రాణం తీసిన ఆ బాల్ కూడా ప్రస్తుతం నా చేతిలోనే ఉంది. గురువు కంపెనీకి సంబంధించిన హార్డ్ టెన్నిస్ బాల్ ఇది. మామూలుగా టెన్నిస్ కోసం వినియోగిస్తున్నట్టు సాధారణంగా ఈ బాల్ని పిల్లలందరూ పల్లెటూళ్ళలో ఈ బాలే వాడుతూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే కార్క్ బాల్ ఇంతకుముందు వినియోగించేవాళ్ళు. ఈ మధ్య దెబ్బలు తగులుతాయన్న ఉద్దేశంతో సాధారణంగా ఎక్కువ మంది ఈ టెన్నిస్ బాల్ని క్రికెట్ కోసం వినియోగిస్తుంటారు. సాధారణంగా ఈ బాల్ తగిలి చనిపోవటం అనేది చాలా అరుదుగానే భావించాలి. ఎందుకంటే కొంత పైన స్పాంజ్ లాగానే ఉంటుంది. కొంత హార్డ్గా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన సందర్భాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మామూలుగా గ్రేస్ బాల్ లాంటివి చాలా హార్డ్గా రాయిలా ఉంటాయి కాబట్టి అలాంటి బాల్ తగిలి చచ్చిపోయిన సందర్భాలు ఉంటాయి. కానీ టెన్నిస్ బాల్ తగిలి చనిపోయిన సందర్భాలు మాత్రం చాలా అరుదని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న మనం చూస్తున్న ఈ పిల్లలంతా కూడా ప్రమాదం జరిగినప్పుడు లీలాధర్తో పాటు వీళ్ళంతా కూడా ఆడారు. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. నిన్న ఏం జరిగిందమ్మా అసలు? నిన్న నువ్వు చూస్తున్నప్పుడు నిన్న ఒక అన్నయ్య వాళ్ళ అన్నయ్య బాల్ వేసాడు అంకులు. ఇక్కడే వాడు బ్యాట్ పెట్టాడు ఒక అన్నయ్య.
అది స్పీడ్గా వచ్చి లేలాకి గుద్దుకుంది. అక్కడ పడ్డాడు. ఎట్టా ఏం మాట్లాడాల. తర్వాత మంచినీళ్ళు తీసుకొచ్చాం మేము. తీసుకొచ్చి మొహం మీద జల్లాం. తర్వాత లేచి అమ్మ అన్నాడు. తర్వాత తీసుకెళ్ళి మళ్ళా పడ్డాడు. తర్వాత అక్కడ పెట్టాం. మేము జోక్ అనుకొని నవ్వాం. ఆడ పెట్టాం. మళ్ళా లేచాడు. మళ్ళీ నీళ్ళు పోసాం. తర్వాత అన్నయ్యని పిలిచాం. అన్నయ్య వాళ్ళు వచ్చి అక్కడికి తీసుకెళ్ళారు అంకుల్. తీసుకెళ్తే ఒక ఆంటీ వచ్చి బైక్ ఆపింది. బైక్ ఆపితే ఇంకా ఆ అంకుల్ ఏమో ఎక్కించుకొని ఒక అన్నయ్య ఏమో మూల హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అంతే. నేను ఇంక చూడాల. బాల్ తగిలినాక మాట్లాడాడు మీతో? ఎస్ అంకుల్. నేను మాట్లాడలేదు అంకుల్. ఆడ అన్నాడు. తర్వాత ఆడవాళ్ళు లెగిసాడు. అంతే. నేను ఇంక చూడాల. అప్పటికి ఎంతసేపు నుంచి ఆడుతున్నాడు? చాలాసేపటి నుంచి ఆడుతున్నాడు. మామూలుగా మనోడు లీలా బ్యాట్స్మెన్ మంచి బౌలింగ్ చేస్తాడా? బౌలింగ్ బ్యాట్స్మెన్ రెండు చేస్తాడు అంకుల్. నువ్వు చూస్తున్నప్పుడు ఎక్కడ తగిలింది బాల్? అది ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా పొట్ట మీద అంటే బొడ్డు మీద తగిలిందా? ఇక్కడ కరెక్ట్గా ఇంటి కింద. మనం ఒకసారి చూడొచ్చు. ప్రత్యక్షంగా చూశాడు ఈ బాలుడు. కరెక్ట్గా పొట్ట మీద అంటే బొడ్డు సమీపంలో సరిగ్గా ఇదే ప్రదేశంలో ఇదే ఎర్రబాల్ వచ్చి ఇక్కడ తగిలినట్టుగా ప్రత్యక్ష సాక్షి నిన్న ఆ బాలుడితో పాటు ఆడిన ఈ చిన్నపిల్లవాడు చెప్తున్నాడు. నీ పేరమ్మా? శశాంక్ సాయిత్రి. నువ్వు కూడా లీలాతో పాటు చదువుతావా? థర్డ్ క్లాస్. నువ్వు రోజు అతనితో పాటు క్రికెట్ ఆడతావా? ఎస్ అండి. మామూలుగా రోజు ఆడతారా ఈ క్రికెట్ని? ఏమంటారు దీన్ని? బెంచ్. రోజు ఆడతాము. చూడొచ్చు. అట్లాగే ఇంకొంతమంది పిల్లలు కూడా నిన్న అదే సమయంలో ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఏం జరిగిందమ్మా? నిన్న వాళ్ళు పడిపోయిన తర్వాత వాడున్నప్పుడు వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఆడున్నాను నేను. ఆడుంటే పిలిచారు. ఏంది సరదాగా కొట్టుకొని ఏడుస్తున్నారులే అనుకున్నాం. నవ్వగానే వాడు పడిపోయి ఉన్నాడు. ఆ పాటికే వీళ్ళు నీళ్ళు పోసి మొహం మొత్తం తడిపేశారు. తడిపోయగానే చెట్టు మొత్తం తడిసిపోయింది. మేము వెళ్ళగానే మా బ్రదర్ వచ్చి లేవగానే లేచాడు అన్నాడు. తర్వాత మళ్ళీ పడిపోయాడు. ఆ రోడ్డుకి తీసుకెళ్ళగానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. రోడ్డుకి తెలుసు. ఆ టైంలో బ్యాటింగ్ చేసింది ఎవరు? ఏ పిల్లవాడు? ఊళ్ళో వాడు చందు అని ఒక అబ్బాయి. అతను పెద్దోడా చిన్నోడా? 8th క్లాస్. చిన్నపిల్లవాడే? చిన్నపిల్లవాడే. వాడు బ్యాటింగ్ ఎట్ ఆడుతున్నప్పుడు వెనకాల ఉన్నాడు. బాల్ ఎట్ తగిలిన తర్వాత ఎగిరి కింద పడ్డాడంట. పడి మళ్ళీ ఆడికి వెళ్ళగానే లేపినప్పుడు అన్నీ తర్వాత సంథింగ్ పడిపోయాడు. అంత పెద్ద షాట్ కొట్టాడా ఇతనికి? అంత దెబ్బ తగిలే అంత షాట్? మంచి యాక్టివ్ పర్సన్. ఎప్పుడు అట్లా జరగల. మంచి ఫీల్డింగ్ కూడా పెడతాడు. టాపుకున్న లోపు బాల్ ఎట్ తగిలింది. హార్ట్ ఇన్ని సందులో బౌన్సర్ అయ్యి తగిలేపాటికి పడిపోయాడు. ఈ బాల్తో వచ్చి తగిలితే దెబ్బ తగులుద్దా? అంత చిన్న పిల్లవాడు కాబట్టి తగిలింది. అంత మామూలుగా రోజు మీరు ఆడుతూ ఉంటారు కదా, ఇది తగిలి ఎవరైనా దెబ్బలు తగిలి ఏడ్చిన వాళ్ళు ఎప్పుడన్నా చూసారా? లేదు. యాక్టివ్ పర్సనే. కాకపోతే ఆయన చచ్చిపోతాం మాకు కూడా బాధగా ఉంది. మీ ఫ్రెండ్ కదా, మీతో పాటు చదువుతాడు స్కూల్లో? అందువల్ల ఎన్ని ఏళ్ళ నుంచి ఆడుతూ ఉంటారు ఈ ఫ్రెంచ్ క్రికెట్ ఇక్కడ? 2-3 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు వాళ్ళు. నేను 4 రోజుల నుంచి గ్రౌండ్కి రాబోయి నిన్న వచ్చాను. అది తగిలి పడిపోవడం. ఫ్రెండ్ చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత కూడా ఫ్రెంచ్ క్రికెట్ ఆడుతున్నారా? ఆపేశారా? ఆపేసారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడే వచ్చాం గ్రౌండ్కి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆడతారు ఈ ఫ్రెంచ్ క్రికెట్? మేము కూడా 3 సంవత్సరాల నుండి ఆడతాం. బ్యాట్స్మెన్వా బౌలర్? బ్యాట్స్మెన్. నిన్న జరిగినప్పుడు ఉన్నావా ఇక్కడ? ఆడుతున్నావా? నేను లేనని పిలిచారు, వచ్చాను. వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే దారిలో చచ్చిపోయారని తెలిసింది. ఇంటికి వెళ్ళి వచ్చాను. రోజు లీలాధర్ ఆడుతున్నప్పుడు ఎప్పుడన్నా చూసేవాడు? చూసాను. ఎప్పుడన్నా కలిసి ఆడేవా అతనితో? ఆడాను. చాలా సార్లు ఆడాను. అతను ఏంటి బ్యాటింగ్ చేస్తాడు బాగా, బౌలింగ్ చేస్తాడు? రెండు చేస్తాడు. ఫీల్డింగ్ బాగా చేస్తాడు. యాక్టివ్ పర్సన్. మంచి యాక్టివా బాగా క్రికెట్లో? యాక్టివ్. నిన్న చనిపోయాడు కదా, ఇక ఆడతారా ఫ్రెంచ్ క్రికెట్ మీరు? ఆడమని మా ఫ్రెండ్కి దెబ్బ తగిలితే మాకు బాధగా ఉంది. మేము మానేస్తాం. ఎట్లా నిన్న ఉన్నావా జరిగినప్పుడు? మామూలుగా నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఆడతావు ఇది ఫ్రెంచ్ క్రికెట్? 3-4 years. లీలాతో కలిసి ఆడావు ఎప్పుడన్నా? లీలాకు బౌలింగ్ చేసావు ఎప్పుడన్నా? బాగా ఆడతాడు. బ్యాటింగ్ బాగా చేస్తాడా? నీతో ఎట్లా ఉంటాడు? మీ అందరితో? నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. కలిసి ఉంటాం. లీలాతో కలిసి ఎన్ని ఏళ్ళ నుంచి ఆడుతున్నావు? 1 year. ఇక మీదట లీలాకి దెబ్బ తగిలి చచ్చిపోయాడు కదా క్రికెట్, ఇక నుంచి ఆడతారా మరి క్రికెట్ ఇక్కడ? క్రికెట్ మానేస్తారు ఇక్కడ? వాళ్ళ స్నేహితుడు చనిపోయిన తర్వాత ఈ పిల్లలంతా పూర్తిగా క్రికెటే మానేయాలని
నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు, నిజానికి వాళ్ళు ఆలోచించే అంత శక్తి కూడా వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ స్నేహితుడు చనిపోయాడనగానే వాళ్ళందరిలో కనిపిస్తున్న బాధను కూడా మనం ఒకసారి చూడవచ్చు. అట్లాగే కొంచెం అదే స్కూల్లో చదువుతున్న కొంచెం పెద్ద పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న ఆ సమయానికి వేరే టీంగా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నిన్న మీరు ఇక్కడ ఆడుతున్నారు కదా, ఏం జరిగింది చెప్పండి. ఆడుతున్నాం, పిల్లలు ఇక్కడ ఆడుతూ ఉంటారు. మేము ఫీల్డింగ్ చేస్తున్నాం. అప్పుడే వచ్చాం, 2 hours బాగా అయిపోయింది మాది. పిల్లలు పడ్డారని తెలిసింది. అంటే వాళ్ళు తొందరగా చెప్పలేదు మాకు. తొందరగా చెప్పినా మేము ఏం చేసేవాళ్ళం, మేము చెప్పలేము. తొందరగా చెప్పలేదు, లేట్గా చెప్పారు. మేము వచ్చాము, ఆక్సిజన్ నోట్లో ఊది నొక్కినా కానీ అన్నాడు, అందుతున్నట్టు అందుతుంది, పడిపోతున్నాడు. చివరిసారి రోడ్డు మీద ఒకసారి అన్నాడు అట్లాగా. ఇంకంతే, ఇంకా రోడ్డు చల్లబడిపోయి శ్వాస అందలేదు, చనిపోయాడని హాస్పిటల్కి పంపించాం. పేరెంట్స్ని పిలిచాము, అయిపోయింది. ఈ బాల్ తగిలి నిజంగా అంత దెబ్బ తగిలి చనిపోయేంత ఉంటుందా ఈ బాల్కి? అంటే మాకు తగులుతూ ఉంటాయి కదా, మేము తట్టుకుంటాం, కొంచెం మా కాళ్ళకి అట్లా తగులుతూ ఉంటాయి, తట్టుకోగలం. కానీ పిల్లలు కదా, తట్టుకోలేకపోయేసరికి అలా జరిగింది. అంటే చిన్న పిల్లడు సన్నగా ఉంటాడేమో కదా, అసలు సన్నగా ఉంటాడు, చాలా ఇంతే పర్సనాలిటీ. సన్నగా ఉండేసరికి తట్టుకోలేకపోయాడు. బాగా యాక్టివ్గా ఉంటాడు. శ్రీరామనవమి పండుగ అప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. అన్నదమ్ములు ఇద్దరు యాక్టివ్గా ఉంటారు, చదువులో కూడా యాక్టివ్గా ఉంటారు, తెలుసు మాకు. వాళ్ళమ్మ చదువుకో ఉంటే ఇప్పుడే వస్తాను, ఆడుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడంట. ఇంకా బాగా ఇష్టం అసలు క్రికెట్, చాలా బాగా. అంటే అన్నదమ్ములు ఇద్దరు బాగా ఆడతారు అనమాట. మనం చూడొచ్చు. మామూలుగా అయితే ఈ బాల్ దెబ్బ తగిలి చనిపోయిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మామూలుగా అయితే ఎంత షాట్ కొట్టినా కూడా అది వచ్చి దెబ్బ తగిలినప్పుడు ఒళ్ళు మండటమో, ఒళ్ళు మండటం లాంటివి, లేకపోతే ఒళ్ళు ఎర్రగా అయిపోవటం లాంటివి జరుగుతాయి తప్ప చనిపోవటం అనేది చాలా అరుదు. కానీ ఆ పిల్లవాడు అనేది చాలా సన్నగా ఉంటాడు. మనం చూస్తున్న ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడో అదే విధంగా చాలా సన్నగా, అంటే బక్కగా ఉంటాడు. చాలా చిన్న పిల్లవాడు కావటంతో పొట్ట మీద తగలటంతో ఆ దెబ్బ అనేది తట్టుకోలేకపోయాడు. దానివల్ల శ్వాసకి ఇబ్బంది అవ్వటం, వెంటనే ప్రాణాలు కోల్పోవటం జరిగింది అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కొంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్రికెట్ ఆడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని, కొంచెం బ్యాట్స్మెన్కి అతి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకు కొంత అర్థమవుతుంది. అందులోని వీళ్ళు ఆడిన క్రికెట్ రెగ్యులర్ క్రికెట్ అయి ఉంటే ఒకవేళ షాట్ కొట్టినా కూడా దూరంగా ఉండి క్యాచ్ పెట్టే అవకాశం ఉండేది. వీళ్ళు ఆడిన ఫ్రెంచ్ క్రికెట్కి ఒక సర్కిల్ గీసుకుని దానికి దగ్గరలో ఉండటం వల్ల, బ్యాట్స్మెన్కి చాలా క్లోజ్గా ఉండటం వల్ల ఆ బాల్ అనేది ఈ లీలాకు తగలటం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టుగా దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో. క్రికెట్ సరదా ఒక చిన్నారి ప్రాణాన్ని తీసేసింది. ఎంతో ఇష్టపడే ఆట క్రికెట్, తామెంతో ఇష్టపడే స్నేహితుడిని తీసుకువెళ్ళిపోయిందని అతని తోటి స్నేహితులు చాలా బాధలో ఉన్నారు. పాపం ఆ పిల్లాడు పెన్ను పుస్తకం పట్టుకుని బడిలో ఉన్నప్పుడు, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అని తల్లిదండ్రులు గర్వపడిపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు ఆడుతున్న ఆటే తీరని లోకాలకు తీసుకువెళ్ళిపోయిందని కుమ్మిలి ఏడుస్తున్నారా తల్లిదండ్రులు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. క్రికెట్ సరదా బాలుడి ప్రాణాలను తీసేసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లవారి పాలెంలోని హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న లీలాధర్ తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.